విషాద వార్త హైదరాబాద్ మీర్పేటలో దారుణం చోటు చేసుకుంది. శివ హిల్స్ స్కూల్ బస్సు కింద పడి మనీష్ అనే 2 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. ఆ బాలుడి ఫోటోగ్రాఫ్ని TV9 స్క్రీన్పై మీరు చూస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే ఈ దుర్ఘటన జరిగింది. ఇతని పేరు మనీష్. కేవలం 2 సంవత్సరాలు స్కూల్ బస్సు కింద పడి చనిపోయాడు. మీర్పేటలో ఈ విషాదం చోటు చేసుకుంది. స్కూల్ బస్సు ఢీకొని 2 ఏళ్ల మనీష్ అనే బాలుడు మృతి చెందిన ఘటన హైదరాబాద్లోని మీర్పేటలో తీవ్ర విషాదాన్ని నింపింది. మీర్పేట శివ హిల్స్లో నివాసం ఉంటున్న రమేష్ అనే ప్రైవేట్ టీచర్ ఉదయం తన కూతుర్ని భారతీయ విద్యాలయ స్కూల్ బస్సు ఎక్కించడానికి వచ్చాడు. అయితే అదే బస్సు కింద 2 ఏళ్ల బాలుడు మనీష్ పడి చనిపోయాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. భారతీ విద్యాలయ స్కూల్ బస్సు కింద పడి మనీష్ చనిపోయాడు. స్కూల్ బస్సును సైతం TV9 స్క్రీన్పై మీరు చూస్తున్నారు. ఒక విశాలమైన రోడ్లోనే ఈ ఘటన చోటు చేసుకుంది. దుర్ఘటన ఎలా జరిగింది అనేది తెలియాల్సి ఉంది. డ్రైవర్ గమనించలేదా, లేకపోతే 2 ఏళ్ల పిల్లాడు తండ్రి చెయ్యి వదిలించుకొని అలా అటుగా వెళ్ళి చక్రం కింద పడ్డా, ఏం జరిగింది, ఎలా జరిగిందనే విషయాలు తెలియాల్సి ఉంది. కానీ స్కూల్ బస్సు ఢీకొనైతే ఈ 2 ఏళ్ల మనీష్ మృతి చెందిన ఘటన హైదరాబాద్లో మీర్పేటలో తీవ్ర విషాదాన్ని నింపింది. స్థానికంగా తీవ్ర కలకలం కూడా రేగింది. మీర్పేట శివ హిల్స్లో నివాసం ఉంటున్నాడు రమేష్. అతను ప్రైవేట్ టీచర్. ఉదయం తన కూతుర్ని భారతీయ విద్యాలయ స్కూల్ బస్సు ఎక్కించడానికి వచ్చాడు. బహుశా అతని కొడుకే మనీష్ కూడా అయి ఉంటాడు. సో కొడుకును కూడా వెంటబెట్టుకొని వచ్చి ఉంటాడు. సో కూతుర్ని ఎక్కించే క్రమంలో పిల్లాడి చెయ్యి వదిలి ఉంటాడు. సో అది గమనించలేదో ఏం జరిగిందో తెలియదు, కానీ ఆ బాలుడు ఆ బస్సు చక్రాల కింద పడ్డాడు. సో దీంతో అతను అక్కడికక్కడే చనిపోయాడు. స్థానికంగా ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. స్కూల్ బస్సు ఢీకొని 2 ఏళ్ల మనీష్ అనే TV9 స్క్రీన్పై చూస్తోన్న బాలుడు మృతి చెందిన ఘటన హైదరాబాద్లోని మీర్పేటలో తీవ్ర విషాదాన్ని నింపింది. మీర్పేట శివ హిల్స్లో నివాసం ఉంటున్న రమేష్ అనే ప్రైవేట్ టీచర్ ఉదయం తన కూతుర్ని భారతీయ విద్యాలయ స్కూల్ బస్సు ఎక్కించడానికి వచ్చాడు. అయితే కూతురుతో పాటుగా 2 ఏళ్ల కుమారుణ్ణి కూడా స్కూల్ బస్ దగ్గరకు వెంటబెట్టుకుని వచ్చాడు. సో కూతుర్ని బస్సు ఎక్కించే క్రమంలో బాలుడు బస్సు కింద వెళ్ళిపోయాడు. సో దీన్ని గమనించని డ్రైవర్ బాలుడి మీద నుంచి స్కూల్ బస్సుని పోనిచ్చినట్టుగా తెలుస్తోంది. సో దీంతో 2 ఏళ్ల మనీష్ అక్కడికక్కడే చనిపోయాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.